యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాలం గడుస్తుంది, యుగాలు మారుతాయి, కానీ ధర్మం నిలబడాలి. ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రతి యుగంలో భగవంతుడు అవతారమెత్తి వస్తాడు. అదే దివ్యమైన అవతారాలు. దశావతారాలు అనగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు తీసుకున్న 10 అవతారాలు. దశ అంటే 10, అవతారం అంటే దిగివచ్చిన రూపం లేదా అవతరించిన స్వరూపం. శ్రీ మహావిష్ణువు తన భక్తులను రక్షించడానికి, పాపులను నాశనం చేయటానికి మరియు ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై యుగ యుగాన అవతరించాడు. ఈ అవతారాలను మన పౌరాణిక గ్రంథాలు అద్భుతంగా వర్ణించాయి. దశావతారాల ఉద్భవం మరియు వివరణలు శ్రీమద్ భాగవత పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, అగ్ని పురాణం, మత్స్య పురాణం, నారద పురాణం లాంటి ఈ ప్రధాన పురాణాల్లో కనిపిస్తాయి. ఈ పురాణాలలో భగవంతుడు తాను ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చిందో, ప్రతి అవతారం తీసుకున్న సందర్భం ఏంటి, ఆయన లీలలు ఎలా ఉన్నాయో, ఎటువంటి ధర్మబోధన చేశాడో వివరంగా చెప్పబడింది. భూమిపై కొన్ని సమయాల్లో అధర్మం అధికమవుతుంది, పాపులు పెరుగుతారు, భక్తులు హింసకు గురవుతారు. అలాంటి సమయంలో భగవంతుడు శరణార్థులకు ఆశ్రయంగా, భక్తులకు రక్షకుడుగా అవతరిస్తాడు. దశావతారాలు కేవలం పురాణ గాథలు కాదు, ఇవి మానవ జీవితానికి మార్గదర్శకాలు. ధర్మం కోసం జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా నిలబడటమే సత్యం. భగవంతుడు అవసరమైనప్పుడల్లా అవతరించి భక్తులను కాపాడుతాడు. ఇదే దశావతారాల మూలాసారం. ఇప్పటి వరకు భూమిపై 9 అవతారాలు వచ్చాయి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నది కల్కి అవతారం. కానీ మనం చేసే ప్రతి మంచి కార్యం, నిజాయితీగా అనుసరించే ధర్మం, అదే భగవంతుడి ఆవిర్భావానికి ప్రేరణగా నిలుస్తుంది. వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశావతార సిరీస్లో మొదటి అవతారమైన మత్స్య అవతారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.